సమ్మర్లో అందరికీ ఎంతో ఇష్టమైన సగ్గుబియ్యం వడియాలని ఎలా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ఏంటి అన్నది చూద్దాము. సో మేమైతే ఈరోజు ఈ సైజు తీసుకుంటున్నాము. అండ్ సగ్గుబియ్యము మనం ఉడకబెట్టినప్పుడు నీట్గా ఉడకాలి, ఎక్కడ మనకి కొంచెం హార్డ్గా అలా లేకుండా ఉండడం కోసం మేము ముందు రోజు రాత్రి దీన్ని నానబెడుతున్నాం అనమాట. అలా గనక మనం నానబెట్టుకున్నాము అంటే మనకి ఉడకబెట్టినప్పుడు ఈజీగా ఉడుకుతాయి, వేయించినప్పుడు కొంచెం హార్డ్గా అలా లేకుండా కూడా వేగుతాయి అన్నమాట. మనము ఒక గిన్నెకి 6 గిన్నెల నీళ్లు అనేవి వేసి మనము ఇప్పుడు నానబెడతామన్నమాట. వీటిని రేపు మార్నింగ్ నానిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అన్నది చూపిస్తాను. 1:6 కొలత. ఇప్పుడు దానికి 2 గిన్నెలు వాటర్ అనేది తీసుకొని నానబెడుతున్నాము. మిగతా 4 గిన్నెల వాటర్ అనేది రేపు ఉడికించుకునేటప్పుడు ఆ మిగతా 4 గిన్నెలు అనేది వాడుకుంటాము అన్నమాట. సో ఇలాగ మనము 1కి 2 వేసుకొని నానబెట్టుకుందాం. మేము వేరే గిన్నె తీసుకొని అందులో మిగతా 4 గిన్నెలు వాటర్ అనేది తీసుకొని ఫ్రెష్గా ఇంకొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి తీసు 3 4 చూసారా, రాత్రి నానబెట్టిన సగ్గుబియ్యం అంతా కూడా బాగా వాటర్లో నాని ఇట్లా ఉబ్బినట్టుగా బిగ్ సైజ్కి ఇట్లాగా వచ్చాయన్నమాట. వాటర్ అంతా కూడా సగ్గుబియ్యము పీల్చేసుకున్నాయి. ఇక్కడ మీకు చూస్తూ ఉంటే అర్థమవుతుంది, మెత్తగా కూడా అయిపోయినాయి. సో ఇలా మనం నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉడకబెట్టడానికి ఈజీగా అయిపోతుంది అనమాట. ఆ క్వాంటిటీకి ఈ మాత్రం మిర్చి అనేది సరిపోతుంది. సో ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. అదేవిధంగా ఉప్పు అనేది కూడా మనము ఇక్కడ వేసుకొని, మేము ఇక్కడ కల్లుప్పు రాళ్ళుప్పు యూజ్ చేస్తున్నాము. ఇది వాటర్ అనేది వేసుకొని కొంచెము ఈ విధంగా మొత్తము మనము గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ చూస్తున్నారు కదా, ఫుల్ బాయిలింగ్ పాయింట్కి వచ్చింది. ఇప్పుడు మనము కనుక కొంచెము ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నామంటే మనకు కొంచెం అడుగంటకుండా ఉంటుంది. కొంచెం గిన్నెలో వాటర్ అనేది పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇది చేస్తున్నప్పుడు మనకి ఏదైనా కొంచెం గట్టి పడిపోయింది, ఏమన్నా అవసరం అవుతుంది అన్నప్పుడు కొంచెం వాటర్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టిన సగ్గుబియ్యం మిశ్రమాన్ని మొత్తం కూడా యాడ్ చేసేసుకుందాం. అంతా కూడా మనము అడుగు అంటకుండా మొత్తం అంతా కూడా మిశ్రమాన్ని కలుపుతూ చేసుకుంటూ ఉండాలన్నమాట. అడుగు అంటే మాడు వాసన అది వచ్చింది అంటే కనుక అంతా కూడా మనకి పాడైపోతుంది. సో అందుకని జాగ్రత్తగా ఇక్కడే దగ్గరగానే ఉండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కలుపుతూ ఉన్నాము అంటే సగ్గుబియ్యం వడియాలు అనేది తయారవుతాయి. చూస్తున్నారా, సగ్గుబియ్యాన్ని వాటర్లోకి వేస్తే ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. చెప్పాను కదా మీకు, మధ్య మధ్యలో మనము ఇలాగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇట్లా బాయిలింగ్ వచ్చినప్పుడు మనము దీంట్లో కొంచెం ఇంగువ అనేది వేసుకున్నామంటే కొంచెం మనకి వడియాలు వేగినప్పుడు అది సువాసనగా బాగుంటాయి అన్నమాట. ఇక మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది కలుపుతూ వేస్తూ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట. మిర్చి అనేది చెప్పాను కదండి, ఆ మిర్చి కారాన్ని బట్టి, అదేవిధంగా మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మన టేస్ట్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ అది ఉంటుంది కదా, దాన్ని మనం ఇందాక వేడి చేసి పెట్టుకున్నాం కదా, వాటర్ కొంచెం అవసరపడతాయి ఎప్పుడన్నా అన్నాము, ఆ వాటర్ని దాంట్లో వేసి కొంచెంగా కలిపేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అన్నది ఇక్కడ మనము చూసి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutes చేసిన తర్వాత ఉడకబెట్టామండి. ఆ పచ్చిమిర్చి ఉడికిన స్మెల్ అనేది కొంచెం మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మనము దీన్ని ఆపేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు మనము ఆపేసుకోవాలి. మీరు గరిటెతో పెట్టుకొని చూసారంటే ఇదిగో ఇలా ఒడియం పెట్టేలాగా ఉండేలాగా ఉండాలి. అండ్ అదేవిధంగా మీరు సగ్గుబియ్యాన్ని చూసారంటే మనం ఇందాక వేసిన దానికన్నా ఇప్పుడు ట్రాన్స్పరెన్సీగా కనపడుతుంది సగ్గుబియ్యం. చూస్తున్నారు కదా మీరు, డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనం పచ్చిమిర్చి పేస్ట్ అది వేసిన తర్వాత మాత్రం మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ పచ్చిమిర్చి పేస్ట్ అనేది అడుగు కింద వెళ్ళిపోయి అడుగు అంటేస్తుంది. అలా కాకుండా మనం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ, ఆ పచ్చిమిర్చి మనం పచ్చిదే వేసాం కదండి, ఎక్కడ వేయించలేదు, ఉడకబెట్టలేదు, కాబట్టి ఆ పచ్చిమిర్చి కొంచెము ఉడికి పచ్చి వాసన పోయేదాకా మనం దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఇందాక మీకు చెప్పినట్టు మనము ఇందాక యాడ్ చేసుకున్నప్పుడు కొంచెము హాట్ వాటర్, వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట. చల్లనీళ్ళు అనేది యాడ్ చేసుకుంటే మనకి పగుళ్ళు వచ్చేస్తాయి. అవి వేసినప్పుడు ఉండలు ఉండలు కడతాయి. ఈ స్టేజ్లో నేను మీకు చెప్పినట్టుగా మనము సాల్ట్, కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందాక ఓన్లీ 3/4 సాల్టే వేసాము. ఇంకా 1/4 సాల్ట్ తర్వాత వేస్తానని చెప్పాను కదా. సో ఆ సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాం అన్నమాట. అప్పుడు మనం తగ్గించేసుకున్నాం కాబట్టి ఆ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. లేదు మీరు ముందే వేసుకుంటారంటే ఈ స్టేజ్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని. సరిపోతే ఓకే, సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోవచ్చు. సో పిండిని ఇలా తీసుకొని మనము వేసుకున్న ఒడియాల పేపర్ మీద కొంచెం కొంచెంగా ఇలా చిన్న చిన్న ఒడియాలుగా చూసుకుంటూ పెట్టాలన్నమాట. అలాగా మొత్తము ఈ షీట్ అంతా కూడా పెట్టేసేయాలి. మొత్తం అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మీకు నాకు తెలిసి నేలకి దీనికి మొత్తం ఒకేలాగా ఉంది, ఏం కనిపించట్లేదు అనుకుంటాను. కూడా ఇలా పెట్టేసాము. మాకు ఇట్లాగా ఒక పెద్ద కవరు అండ్ రెండోది చిన్న కవరు, ఇట్లా 2 పట్టాయన్నమాట 1 kg సగ్గుబియ్యంకి. మీరు మనం ఉడకబెట్టిన గిన్నె చూస్తే కనుక చూసారు, మనం కలుపుతూ ఉండటం వల్ల గిన్నె ఎక్కడా కూడా అడుగంటలేదు. వడియాలు పెట్టడం ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ సగ్గుబియ్యం వడియాలన్నీ అలా తయారు చేసిన తర్వాత ఒక 2 days మంచి ఎండలో ఎండిన తర్వాత ఈ విధంగా ఎండిపోతాయి. ఇలాగా చూసారు కదా, ముందు రోజు నానబెట్టి చేయబట్టి మనకి సగ్గుబియ్యం ఎక్కడా కూడా వైట్గా ఇలా గట్టిగా కనిపించదు, మొత్తం ఎండిపోయి ఉంటుంది. తర్వాత నూనె పెట్టుకొని వేయించుకోవడమే. ఇంట్లో ఉడుకుతున్నప్పుడు ఆఖరిలో మంట అంతా తగ్గించేసి దించుతున్నాం అన్నప్పుడు 1 స్పూను నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నామంటే మనకి ఇంకా వైట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా సగ్గుబియ్యము ఈ కొలతలతో చేసుకున్నారంటే మన ఆడుతూ పాడుతూ కూడా వడియాలు సంవత్సరానికి చేసేసుకోవచ్చు. వడియాలంటూ తయారైన తర్వాత మనం ఇంకా వేయించి తినకుండా ఉంటామా? అందుకని చక్కగా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగా చిన్న ముక్క వేద్దాం, ఎలా వస్తుంది అనేది. చాలా బాగా వస్తున్నాయండి, చూసారా? చిన్న పీస్కే ఇంత వైట్గా పెద్దగా తయారైంది. సో మన వడియాలు బ్రహ్మాండంగా తయారయ్యే, చక్కటి కొలతతో చెప్పారు కదా, బాగా ఎండే కూడా. సో చూద్దాము. ముందుగా కొంచెం కొంచెంగా వేసుకున్నాము. ఇలాగా చేసి పెట్టుకున్నామంటే చక్కగా వర్షాకాలం అంతా కూడా తినొచ్చు. పప్పులో మామిడికాయ పప్పు అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు కదా, ఇది పెద్దలు అందరూ తింటారు కదా. ఇవి సగ్గుబియ్యం సరిగా ఎండకపోయినా ఉడకకపోయినా అవి మధ్యలో టప్ టప్ అంటూ పేలుతాయండి, మీదకి ఆయిల్ కూడా పడుతుంది. బాగా ఎండింది అనుకోండి, ఇగో ఈ విధంగా చక్కగా
మనకి ఏమాత్రం చుట్టూరా స్టవ్ మీద కూడా తుంపర్లా రాకుండా వేగుతాయి అన్నమాట. ఇలా అన్నీ వేయించేసుకోవాలి, మనకి ఎన్ని కావాలో అన్నీ. సో మీకు నచ్చిందంటే తప్పకుండా ఇలా వడియాలు తయారు చేసుకోండి. ఈ కొలతలతో ఎలా వచ్చిందో కూడా మీ కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ, నమస్తే. వేయించిన తర్వాత ఇలా అందంగా సగ్గుబియ్యం వడియాలు వస్తాయి. నోట్లో వేస్తే కరిగిపోతూ ఉంటుందన్నమాట. బాగుంది కదా.